అతడు చదువుతోంది బీటెక్ సెకండ్ ఇయర్, కానీ అతడి ఆలోచనలు మాత్రం పీజీ లెవెల్లో ఉన్నాయి. క్యాంపస్ సెలక్షన్ ఇంటర్వ్యూలకు పోలేదు. అసలు బీటెక్ పూర్తి కాలేదు, కానీ స్టార్టప్ పెట్టాలని, అందులో తోటి విద్యార్థులకు ఉద్యోగాలివ్వాలని పగటి కలలు కన్నాడు. అందుకోసం తోటి విద్యార్థులను లక్ష్యంగా చేసుకున్నాడు. వారికి ఉద్యోగాలు ఇస్తానని నమ్మించాడు. ఒక నకిలీ వెబ్సైట్ చూపించాడు. అంతే, అది నమ్మిన విద్యార్థులు అతడికి డబ్బులు సమర్పించుకున్నారు. యూనివర్సిటీలోని 40 మంది విద్యార్థులు అతడి చేతిలో మోసపోయారు. వినటానికి కాస్త విచిత్రంగా ఉన్న గుంటూరు జిల్లా మంగళగిరి ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో ఈ మోసం వెలుగులోకొచ్చింది. గుంటూరు జిల్లా మంగళగిరి ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో ఘరానా మోసం బయటపడింది. యూనివర్సిటీలో బీటెక్ విద్యార్థి సహ విద్యార్థుల నుంచి ఏకంగా 1.5 కోటి వసూలు చేసి ముంచేసిన ఘటన వెలుగు చూసింది. ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో కడపకు చెందిన విజయ్ నరసింహ బీటెక్ 2వ సంవత్సరం చదువుతున్నాడు. తానొక స్టార్టప్ కంపెనీ నడుపుతున్నానని, అందులో ఇంటర్న్షిప్ ఉద్యోగాలు ఇప్పిస్తానని తోటి విద్యార్థులను నమ్మించాడు. వెబెక్స్ స్టార్టప్ కంపెనీలు ఉద్యోగాలు ఇప్పిస్తానని ఒక్కో విద్యార్థి నుంచి 5 లక్షల నుంచి 20 లక్షల వరకు వసూలు చేశాడు. ఇలా కాలేజీకి చెందిన 40 మంది విద్యార్థుల వద్ద 1.5 కోట్ల వరకు కాజేసినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. విజయ నరసింహతో పాటు విశాఖకు చెందిన వరుణ్ ఉన్నట్టు అనుమానిస్తున్నారు. డబ్బులు తీసుకుని నెలలు గడుస్తున్నా ఉద్యోగాల ఊసు లేకపోవటం, అడిగినప్పుడు సరైన సమాధానం చెప్పకపోవడంతో మోసపోయామని గ్రహించిన బాధిత విద్యార్థులు, వారి తల్లిదండ్రులు మంగళగిరి గ్రామీణ పోలీస్ స్టేషన్లో విజయ నరసింహపై ఫిర్యాదు చేశారు. మంది దగ్గర 1,50,00,000 రూపాయల వరకు తీసుకున్నాడని చెప్పేసి వీళ్ళు మాకు చెప్పడం జరిగింది. దాని మీద విద్యార్థులందరినీ, ఎవరైతే మోసపోయిన విద్యార్థుల్ని పిలిపించి వాళ్ళని విచారించి వాళ్ళ దగ్గర నుంచి ఒక ఫిర్యాదు తీసుకోవడం జరిగింది. మంగళగిరి